అస్సలాము అలైకుం. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మీకు హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది హోటల్ స్టైల్ లాగానే వస్తుంది. ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ముందుగా చికెన్ని నీట్గా కడిగి ఇందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసి మనము ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ బిర్యానీ మసాలాలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేయాలి. ఒక పావు కిలో ఆయిల్ వేయండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. మీకు పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నాను. ఒక పావు కిలో ఆయిల్ని వేయండి. నేను ఇక్కడ ఒక 5 నిమ్మకాయలను తీసుకున్నాను 1 కేజీ చికెన్కి. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనము ఇప్పుడు ఈ వేడైన ఆయిల్లో వేద్దాము. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. మనము ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని మనము ఇట్లా పొడి పొడిగా చేతితో విడదీస్తూ వాటిని మనము ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తూ ఉండాలి. ఈ ఆనియన్స్ తొందరగా వేగాలంటే దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేయండి. త్వరగా వేగిపోతాయి. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఈ ఆనియన్స్ తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఈ ఆనియన్స్ని మనము కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతాయి. మాడిపోతే టేస్ట్ బాగుండదండి. అందుకే మనము ఈ ఆనియన్స్ని కలుపుతూనే ఉండాలి. నేను ఇక్కడ లెమన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అంతలోపు మనము ఒక పెద్ద పాత్ర తీసుకోవాలి. మనం బిర్యానీకి సరిపడా ఒక పెద్ద పాత్రను తీసుకోవాలి. ఇందులో సగం వరకు నేను వాటర్ని యాడ్ చేశానండి. ఈ వాటర్ బాయిల్ అవ్వాలి. మనము రైస్ని ఉడికించుకోవడానికి ఇందులో నేను ఒక పిడికెడు ఉప్పుని వేస్తున్నాను. ఒక 2 పిడికెడు. మనం చేతితో 2 పిడికెళ్ళు వేయండి. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ని కూడా వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆ యొక్క రైస్ అనేది పొడి పొడిగా రావాలి. అందుకే మనము ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇందులోకి బిర్యానీ మసాలాలను వేసుకుందాము. ముందుగా చెక్క వేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చెక్కను వేస్తున్నాను. అలాగే షాజీరా, లవంగాలు, ఇలాచి, యాలకులు, నెక్స్ట్ జాపత్రి, స్టార్ పువ్వు, ఇవి బిర్యానీ మసాలాలండి. ఇవన్నీ వేసేసాను. దీంట్లో ఈ వాటర్లో వేసేసాను. ఇక్కడ చూడండి, ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. మనం వీటిని దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్లో మనము ఈ బిర్యానీ మసాలాలన్నీ వేసాము. వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. వీటిని మనము కలుపుతూ ఉందాము. ఎక్కువ ఫ్రై కాకూడదండి, లైట్ బ్రౌన్ కలర్లోకి మాత్రమే రావాలి ఇవి. దీంట్లోకి బిర్యానీ మసాలాను కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు బిర్యానీ మసాలా ఎలా తయారు చేయాలో కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అదొక వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఒక్క నిమిషం మనము కొద్దిగా కలుపుతూ వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన ఆనియన్స్ని చాలు, లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే చాలు. వీటిని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లోకి నేను కొన్ని ఆనియన్స్ని మాత్రమే తీసాను, మిగిలిన వాటిని దాంట్లోనే వేశాను. దీంట్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేశాను. చికెన్ని ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని వేశాను.
అలాగే ఇక్కడ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని వేస్తున్నాను. ఒక చిన్న కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఫ్రెష్గా ఉండాలండి. అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ని వేసాను. ఇక్కడ కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ లెమన్ జ్యూస్ ఉంది. లెమన్ జ్యూస్ని నేను కొద్దిగా ఈ యొక్క వాటర్లో వేస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చి ఒక 15 పచ్చిమిర్చిని నేను మిక్సీ చేసి పేస్ట్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొద్దిగా 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ బిర్యానీ ఎటువంటి గ్రేవీ అవసరం లేకుండా మనము ఓన్లీ బిర్యానీనే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి నేను చికెన్ మసాలాని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఒక 2 స్పూన్స్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. వేసి బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ చికెన్ని మనము కలుపుతూ ఉండాలి. చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి. మనం వేసిన పెరుగు వాటితోనే వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల ఈ యొక్క రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. నేను ఇక్కడ 4 గ్లాసెస్ బాస్మతి రైస్, 2 గ్లాసెస్ మామూలు రైస్ తీసుకున్నానండి. 2 కలిపి చేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను రెండిటిని. ఇప్పుడు మనము దీంట్లో ఉన్న వాటర్ని తీసేసి రైస్ని మాత్రమే ఇందులో యాడ్ చేస్తాము. ఈ వాటర్లో బాయిల్ అవుతున్నాయి కదండి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులో యాడ్ చేద్దాము. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ బిర్యానీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను. ఈ రైస్ని మనము ఒక 80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. ఎక్కువగా ఉడికించుకోకూడదు. 80% మాత్రమే ఉడికించుకోవాలి. ఇక్కడ చికెన్ని కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడ రైస్ని మనము ఒక 80% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. దీన్ని మనము ఒక హోల్స్ ఉన్న ఒక గిన్నెలోకి మనము వాటర్ లేకుండా మనము వీటిని వేసేసుకుందాము. వాటర్ లేకుండా మనము వీటిని ఆ యొక్క హోల్స్ ఉన్న పాత్రలోకి వేసేద్దాము. వాటర్ అంతా మొత్తం కిందికి పోతుంది. వాటర్ ఏమి ఉండకూడదండి. వాటర్ ఉంటే మళ్ళీ బిర్యానీ అనేది మెత్తగా అయిపోతుంది. కాబట్టి వాటర్ లేకుండా మనము ఈ రైస్ని వాటర్ లేకుండా చూసుకోవాలి. చూడండి, 80% వరకు ఉడికింది. ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్లో కొద్దిగా కలర్ని యాడ్ చేస్తున్నాను నేను. కొద్దిగా లైట్గా కలర్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్ని బాగా కలుపుతాము, లేదంటే అడుగంటుతుంది. చూడండి, ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఈ చికెన్ కూడా ఎక్కువ ఉడకకూడదండి. ఒక 90% ఉడికితే చాలు, ముక్క విరిగితే చాలు మనకు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు అదే పాత్రలో మనం ఇందాక ఉడికించుకున్నాం కదా రైస్ని, ఆ పాత్రలోనే మనము కింద చికెన్ గ్రేవీని వేసేద్దాము. చికెన్ని మరియు దాంతోపాటు గ్రేవీని కూడా వేద్దాము. ఇక్కడ లేయర్స్ లాగా వేస్తున్నాను నేను. ఫస్ట్ చికెన్ని గ్రేవీని వేసాను. ఇప్పుడు రైస్ని వేస్తున్నానండి. మనము 80% ఉడికించుకున్నాం కదా రైస్, ఆ రైస్ని వేస్తున్నాను. ఇందులో నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే మనము కలర్ వేసుకున్నాం కదా లెమన్ జ్యూస్లో, అది కూడా యాడ్ చేస్తున్నాను. మనం ముందుగా తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసాను. అలాగే కొత్తిమీర కూడా వేసాను. కొద్దిగా వేస్తూ ఉండాలి. అలాగే ఇప్పుడు మనము చికెన్ని అలాగే పీసెస్ని గ్రేవీని కూడా వేసి ఒక లేయరు, మళ్ళీ ఒక లేయరు మనము రైస్ని వేసుకుందాము. దీంట్లో మనము లెమన్ జ్యూస్ని, అలాగే కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర కొద్దిగా మనము లేయర్స్లో వేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనము మిగిలిన ఈ యొక్క
చికెన్ గ్రేవీని, చికెన్ పీసెస్ని కూడా దీంట్లో వేసేద్దాము. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు సేమ్ హోటల్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన రైస్ అంతటిని వేసేస్తున్నాను. చూడండి, మొత్తం రైస్ని అంతా వేసేసాను, చికెన్ గ్రేవీని అంతా వేసేసాను, మిగిలిన లెమన్ జ్యూస్ని అలాగే నెయ్యిని కూడా వేసేసాను. ఇప్పుడు చూడండి, దీన్ని మనము స్టవ్ మీద ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిద్దాము. మొత్తం వేసేసాం కదా, దీని మీద మూత పెట్టేద్దాము. పర్ఫెక్ట్ స్టైల్లో మనకు హోటల్ స్టైల్ బిర్యానీ రెడీ అవుతుందండి. మనము వార్చిన నీరు ఉంది కదండి, ఆ నీటిని మనము దీనిపైన వెయిట్ లాగా పెడదాము. లేదంటే మీరు ఏదైనా వెయిట్ పెట్టవచ్చు ప్లేట్ మీద, గాలి అనేది బయటికి రాకుండా. ఒక 15 మినిట్స్ వరకు పెట్టండి చాలు. సిమ్లో పెట్టాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా ఈ బిర్యానీ అనేది వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఈ బిర్యానీని ఒక సైడ్ నుంచి మాత్రమే తీయాలి, మనం మొత్తం కలపకూడదు. మనం ఒక సైడ్ నుంచి ఈ బిర్యానీ సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ బిర్యానీని గోంగూర చట్నీతో మనము తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి గ్రేవీ కూడా అవసరం లేకుండా మనము ఓన్లీ బిర్యానీనే తినొచ్చండి. చూడండి, ఇక్కడ పీసు జ్యూసీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.